హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 21 మార్చ్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి యాజ్ యూజువల్గా మనం డే ఇంపార్టెన్స్ చూసుకుందాం. ఈరోజు 21 మార్చ్ డే ఇంపార్టెన్స్ వచ్చేసి వరల్డ్ ఫారెస్ట్ డే, ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే, అంతర్జాతీయ అటవీ దినోత్సవం. వరల్డ్ ఫారెస్ట్ డే ఎప్పుడు? 21 మార్చ్. ఎవ్రీ ఇయర్ 21 మార్చ్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఫారెస్ట్ డే. అయితే దీన్ని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఫ్రమ్ ద ఇయర్ 2013 మార్చ్ 21 నుంచి ఎవ్రీ ఇయర్ మార్చ్ 21 ఈ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే. అయితే ఈ ఇయర్కు గాను థీమ్ చూసుకోవాలి. డే ఇంపార్టెన్స్ చూసుకున్న ప్రతిసారి మనం ఆ ఇయర్కు గాను థీమ్ అయితే చూసుకుంటాం కంపల్సరీ. 2025 థీమ్ 2025 థీమ్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఫుడ్స్. ఫారెస్ట్ అండ్ ఫుడ్స్ ఫారెస్ట్ అండ్ ఫుడ్స్ ఇస్ ద థీమ్, 2025 ఇయర్ థీమ్. అయితే ఈ వరల్డ్ ఫారెస్ట్ డేని, అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారంటే ఆర్గనైజర్స్ ఎవరు చూసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ ఇద్దరు ఉన్నారంట ఆర్గనైజర్స్. ద యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్. సెకండ్ వన్ వచ్చేసి ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్, FAO. ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. ఇది ఏ ఆర్టికల్? అటవీకి సంబంధించింది, ఫారెస్ట్కి సంబంధించి రిలేటెడ్ టాపిక్ ఆర్టికల్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ కిందికి వస్తుందంటే ఆర్టికల్ 48 క్లాస్ A. అటవీ సంరక్షణ. టుడేస్ డే ఇంపార్టెన్స్ వచ్చేసి వరల్డ్ ఫారెస్ట్ డే. ఎవ్రీ ఇయర్ మార్చ్ 21 ఈ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఫారెస్ట్ డే. ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ ద ఇయర్ 2013 నుండి మనం సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఇయర్కు గాను థీమ్ ఏంటంటే 2025 థీమ్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఫోరం. అయితే దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఈ డేని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే ద యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ అండ్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్, FAO ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అటవీ సంరక్షణ, ఫారెస్ట్ ప్రొటెక్షన్కి సంబంధించి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 48 క్లాస్ A వచ్చేసి అటవీ సంరక్షణకి సంబంధించిందంట. అండ్ వన్ మోర్ డే ఇంపార్టెన్స్ వచ్చేసి వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే కూడా మార్చ్ 21నే నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. డౌన్ సిండ్రోమ్ వచ్చేసి అదొక జెనెటిక్ డిజార్డర్ అన్నమాట. డౌన్ సిండ్రోమ్ డే. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ భారత్ సైన్యం అమ్ముల పొదలోకి మరికొన్ని వచ్చి చేరాయంట. మరిన్ని అస్త్రాలు వచ్చి చేరడం జరిగింది. భారత్ సైన్యం అమ్ముల పొదలోకి మరికొన్ని అస్త్రాలు అయితే రావడం జరిగింది. అవేంటో చూసుకుందాం. అయితే దీన్ని ఎవరు అనౌన్స్ చేశారంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన DAC డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, రక్షణ కొనుగోళ్ల మండలి అయితే
అనౌన్స్ చేయడం అయితే జరిగింది. 54,000 crores విలువైన సైనిక ఆధునీకరణ ప్రాజెక్టులను వీళ్ళు కొనుగోలు చేశారంట. గురువారం ప్రాథమిక ఆమోదం తెలిపింది. మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో బ్లాక్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, రక్షణ కొనుగోళ్ల మండలి, ప్రాథమిక ఆమోదం పొందిందట. టోటల్ దాని కాస్ట్ ఎంత ఉందంటే 54,000 crores విలువైన అస్త్రాలను కొనుగోలు చేయడానికి అయితే కేంద్రం ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే డిఫెన్స్ మినిస్టర్ అండ్ రక్షణ కొనుగోళ్ల మండలి వీరి ఆధ్వర్యంలో అయితే 54,000 crores విలువైన అస్త్రాలను అయితే కొనుగోలు చేయడం జరిగింది. అవి ఏ విభాగానికి యూజ్ అవుతాయి అంటే అవి ఏంటియో చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి వాయుసేనకి సంబంధించింది. వాయుసేనకి సంబంధించి గగనతల ముందస్తు హెచ్చరికలు వ్యవస్థను, వాయుసేన గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ. ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ అందించే ఒక సిస్టమ్ని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి T-90 యుద్ధ ట్యాంకులకు సంబంధించి ఇంజన్లు అయితే తీసుకురావడం జరిగింది. T-90 యుద్ధ ట్యాంకుల ఇంజన్లు. ఆధునీకరణ అంటే దాని కెపాసిటీని పెంచారంట. ఇంజన్ల కెపాసిటీని అయితే పెంచడం జరిగింది. 100 HP టు 130 HP వరకు అయితే పెంచడం అయితే జరిగింది. పెంచిన ఇంజన్లను అయితే కొనుగోలు చేశారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వరుణాస్త్ర టార్పిడోలను కూడా కొనడం జరిగింది. వరుణాస్త్ర టార్పిడోలు. అయితే ఈ వరుణాస్త్ర టార్పిడోలు ఎక్కడ తయారు చేయడం జరిగిందంటే మన విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ల్యాబొరేటరీస్ డెవలప్ చేయడం అయితే జరిగింది ఈ వరుణాస్త్ర టార్పిడోలు. అయితే ఈ భారతీయ సైన్యం అమలు పొదలకి కొత్తగా ఈ 3 అయితే చేరడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో కేంద్రం ఆమోదం తెలపడం జరిగిందంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్లస్ రక్షణ కొనుగోళ్ల మండలి డాక్, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. టోటల్ అవి కాస్ట్ ఎంత ఉంటుందంటే 54,000 crores విలువైనవి అన్నమాట. ద నెక్స్ట్ న్యూస్ ఈస్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్. ప్రపంచ సుందరి పోటీలు ఈ ఇయర్కు గాను 2025 ఇయర్కు గాను మన ఇండియా దట్టు మన తెలుగు స్టేట్ తెలంగాణలో దీన్ని నిర్వహించబోతున్నారంట. ప్రపంచ సుందరి పోటీలు నియర్లీ 140 కంట్రీస్ నుండి పార్టిసిపేట్ చేస్తాయంట. కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. ప్రపంచ సుందరి పోటీలు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్. మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ గురించి రెగ్యులర్గా మన న్యూస్ పేపర్లో క్లిప్స్ ఏదో ఒక క్లిప్ అయితే వస్తూనే ఉంది. ఫర్ ద ఇయర్ 2025 మన తెలంగాణలో నిర్వహించబోతున్నారు. వెన్యూ వచ్చేసి తెలంగాణ. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయంటే May 7th నుండి 31st వరకు అయితే ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ నిర్వహించబోతున్నారు. అయితే ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఫర్ ద ఇయర్ 2024 గాను విన్నర్ నేమ్ చూసుకుందాం. 2024 విన్నర్ వచ్చేసి క్రిస్టినా ఫిజ్కోవా. ఏ కంట్రీకి అంటే చీనా. అయితే ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ తెలంగాణలో నిర్వహించబోతున్నారు. May 7th నుండి 31st వరకు అయితే నిర్వహిస్తారు. అయితే ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఎన్నవ ఎడిషన్ అంటే 72nd ఎడిషన్. 2025లో నిర్వహించబోయేటి ఏంటంటే 72nd ఎడిషన్ అన్నమాట. అయితే ప్రజెంట్
ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ప్రారంభ కార్యక్రమం వచ్చేసి గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించబోతున్నారంట. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ కార్యక్రమం మే 10న నిర్వహిస్తారంట. మరి ముగింపు కార్యక్రమం వచ్చేసి మన హైదరాబాద్లోని హైటెక్ సిటీలో నిర్వహించబోతున్నారు. హైటెక్ సిటీ నియర్లీ 140 కంట్రీస్ నుండి కంటెస్టెంట్స్ అయితే దీంట్లో పాల్గొనబోతున్నారంట. 140 కంట్రీస్ నుంచి కంటెస్టెంట్స్. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అండ్ ఉన్నతాధికారులు మిస్ వరల్డ్ 2024 ఇయర్ మిస్ వరల్డ్ క్రిస్టినా ఫిజ్కోవా తదితరులు హైదరాబాద్లో టూరిజం ప్లాజాలో డిస్కస్ చేసుకోవడం జరిగిందంట. హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే దీనికి 2024 మిస్ వరల్డ్ విన్నర్ క్రిస్టినా ఫిజ్కోవా గారు మన పోచంపల్లి ఇక్కత్ శారీలో కట్టుకొని రావడం జరిగిందంట. పోచంపల్లి ఇక్కత్ శారీ. పోచంపల్లి ఇక్కత్ శారీలో హాజరవ్వడం అయితే జరిగిందంట. ఇప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2025 ఇయర్కు గాను మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన తెలంగాణలో నిర్వహించబోతున్నారు. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 72nd ఎడిషన్. 2024లో 71st ఎడిషన్ విన్నర్ నేమ్ ఏంటి చూసుకోవాలి. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ సంపాదించగల మహిళలకి తాత్కాలిక భరణం అనేది కోరరాదని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్తుందంట. తాత్కాలిక భరణం భార్యాభర్తలు విడిపోతే భర్త భార్యకి ఇచ్చే తాత్కాలిక భరణం సంపాదించే మహిళలు దీనికి అర్హులు కాదని ఎవరు చెప్తున్నారంట? ఢిల్లీ హైకోర్టు చెప్తుంది. ఢిల్లీ హైకోర్టు సంపాదించే మహిళలు తాత్కాలిక భరణానికి అర్హులు కాదని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్తుంది. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ రూర్బన్ మిషన్కి సంబంధించి దాని పనితీరులో మన తెలంగాణ స్టేట్ 4th పొజిషన్లో ఉందంట. మరి టాప్ 3 కంట్రీస్ నేమ్స్ ఏంటో చూసుకుందాం. అయితే ఈ రూర్బన్ మిషన్ వచ్చేసి 2016లో స్టార్ట్ అయింది. రూర్బన్ మిషన్ ఏంటంటే క్లస్టర్స్ని ఏర్పాటు చేయడం, మన అర్బన్ ఏరియాస్ అండ్ రూరల్ ఏరియాస్ మధ్యలో క్లస్టర్స్ని ఏర్పాటు చేయడం అన్నమాట. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇన్ ద ఇయర్ 2016. స్టార్టెడ్ ఇన్ ద 2016 బై ఎవరు స్టార్ట్ చేశారంట? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది రూర్బన్ మిషన్ని. ఈ రూర్బన్ మిషన్ పనితీరులో మన తెలంగాణ వచ్చేసి టాప్ 4th ప్లేస్లో ఉందంట. పనితీరులో తెలంగాణ పొజిషను 4th ప్లేస్లో ఉందంట. మరి టాప్ 3 కంట్రీస్ ఏవో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి తమిళనాడు, సెకండ్ పొజిషన్లో మిజోరాం, థర్డ్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్ ఉందంట. రూర్బన్ మిషన్ వచ్చేసి 2016లో స్టార్ట్ అయింది. ఈ మిషన్లో భాగంగా దాని పనితీరు రకంగా చూసుకుంటే ఆ పనితీరు ర్యాంకింగ్స్లో తెలంగాణ పొజిషన్ వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. టాప్ 3 కంట్రీస్ అయితే టాప్ 3 స్టేట్లో పనితీరులో ఫస్ట్ పొజిషన్లో తమిళనాడు ఉంది, సెకండ్ పొజిషన్లో మిజోరాం అండ్ థర్డ్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్ ఉందంట.
నెక్స్ట్ న్యూస్ ఇస్ కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్గా కొత్త వ్యక్తి అయితే నియమితులు కావడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్గా డైరెక్టర్ లయా మాధురి. అయితే ప్రీవియస్గా ప్రజెంట్ తను ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే ప్రజెంట్ అస్సాం రాష్ట్రంలో సెక్రటరీ పోస్ట్లో పనిచేస్తున్నారంట. అస్సాం స్టేట్లో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. తను కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారంట. ఎవరు? లయా మద్దూరి గారు. నెక్స్ట్ న్యూస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం 4 సలహాదారులను అయితే నియమించడం జరిగింది. ఏపీ రాష్ట్రానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 గౌరవ సలహాదారులను నియమించింది. స్టేట్ గవర్నమెంట్ నియమించడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ వారు వచ్చేసి సోమనాథ్ గారిని నియమించడం జరిగింది. అయితే స్పేస్ రంగంలో ఆ స్టేట్ డెవలప్ కావడానికి అని చెప్పేసి సోమనాథ్ గారిని అయితే నియమించడం జరిగింది. సోమనాథ్ గారు మాజీ ఇస్రో చైర్మన్ అంట. అండ్ సెకండ్ పర్సన్ నేమ్ వచ్చేసి సతీష్ రెడ్డి. తను డిఆర్డిఓ మాజీ చైర్మన్ అంట. అయితే ఏరోస్పేస్ రంగంలో డెవలప్మెంట్ కోసం సతీష్ రెడ్డి గారిని అయితే నియమించడం జరిగింది. థర్డ్ పర్సన్ ఎవరంటే సుచిత్ర ఎల్లా. తను భారత్ బయోటెక్ సంస్థలో ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. భారత్ బయోటెక్ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. చేనేత మరియు హస్తకళలకు సంబంధించి డెవలప్మెంట్ కోసం సలహాలు ఇవ్వడం కోసం చేనేత మరియు హస్తకళలు రంగానికి సంబంధించి. అండ్ ఫోర్త్ పర్సన్ నేమ్ వచ్చేసి కేపీసీ గాంధీ గారు. కేపీసీ గాంధీ గారు ఫోరెన్సిక్ సైంటిస్ట్ అన్నమాట. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో డెవలప్మెంట్ కోసం కేపీసీ గాంధీ గారు ప్రముఖ ఫోరెన్సిక్ సైంటిస్ట్ అయిన కేపీసీ గాంధీ గారిని అయితే నియమించడం జరిగింది. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో డెవలప్మెంట్ కోసం ఈ 4 అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గౌరవ సలహాదారులుగా రాష్ట్ర డెవలప్మెంట్ కోసం నియమించడం జరిగింది. అండ్ వీళ్ళు 4 2 years పదవిలో కొనసాగుతారంట. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ ఐఓసీకి మహిళా అధ్యక్షురాలంట. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి మహిళా చైర్పర్సన్ అయితే మహిళా అధ్యక్షురాలను అయితే నియమించడం జరిగింది. మహిళా అధ్యక్షురాలు తన నేమ్ వచ్చేసి కిరస్టీ కోవెంట్రీకి తను 8 ఇయర్స్ పదవిలో కొనసాగబోతున్నారంట మహిళా అధ్యక్షురాలు కిరస్టీ కోవెంట్రీకి. అయితే తను జింబాబ్వేకి చెందిన మాజీ స్విమ్మర్ అంట. జింబాబ్వే కంట్రీ మాజీ స్విమ్మర్. ప్రజెంట్ జింబాబ్వే కంట్రీ స్పోర్ట్స్ మినిస్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంట. ఎవరు? కిరస్టీ కోవెంట్రీ. తను IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నూతన అధ్యక్షురాలుగా నియమితులు కావడం అయితే జరిగింది. మరి ప్రీవియస్గా ఎవరి ప్లేస్లో తను బాధ్యతలు స్వీకరించబోతున్నారంటే థామస్ బర్జ్ పొజిషన్లో ఈ కిరస్టీ కోవెంట్రీకి అయితే బాధ్యతలు తీసుకోబోతున్నారు. దేనికంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOCకి. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ సంసద్ భాషిని అనేది ఒక AI మోడల్ అంట. లాంగ్వేజ్ ట్రాన్స్లేటింగ్ AI మోడల్ సంసద్ భాషిని. దిస్ ఈజ్ ఏ AI మోడల్. లాంగ్వేజ్ ట్రాన్స్లేటింగ్ AI మోడల్. సంసద్ భాషిని AI మోడల్ని ఎవరు తీసుకొచ్చారంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇండియా AI మిషన్ లోక్సభ సైన్స్ MOU ఫర్ దిస్ టు ఎనేబుల్ AI పవర్ ట్రాన్సిషన్స్. అయితే దీనికి ఎవరెవరి మధ్యలో ఈ సంసద్ భాషిని AI మోడల్కి ఎవరెవరు ఒప్పందాలు చేసుకున్నారంటే ఇండియా AI మిషన్ మరియు లోక్సభ అయితే ఈ సంసద్ భాషిని కోసం MOU పైన సంతకాలు అయితే చేయడం జరిగింది. ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఈ సంసద్ భాషిని ఏంటంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేటింగ్ AI మోడల్ అనమాట. ఇండియాస్ AI మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇన్ ద ఇయర్ 2024 March 7th 2024లో స్టార్ట్ అయిందంట. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే సంసద్ భాషిని. అదొక AI మోడల్. దాని వర్క్ ప్రాసెస్ ఏంటంటే దాని ఫంక్షనింగ్ ఏంటంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేటింగ్ AI మోడల్. దీనికి సంబంధించి ఇండియా AI మిషన్ మరియు లోక్సభ ఒప్పందం MOU తీసుకురావడం జరిగింది. ఒప్పందాలు చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ ఏషియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్కి ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియా అయితే ఆతిథ్యం ఇవ్వబోతుందంట. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 11th ఎడిషన్ ఏషియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్. ఈ ఇయర్లో జరిగేది 11th ఎడిషన్ అంట. 11th ఎడిషన్. అయితే వెన్యూ వచ్చేసి ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం అంటున్నారు. ఇండియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్కి ఇండియా ఆతిథ్యం ఇవ్వడం ఫర్ ద ఫస్ట్ టైం అంట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే October
1 నుంచి 15th వరకు అయితే నిర్వహించబోతున్నారంట. అహ్మదాబాద్ నరన్పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం, ఇండియాలోని అహ్మదాబాద్ నరన్పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్, అహ్మదాబాద్లో నరన్పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ ఏషియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్ ఫర్ ద ఇయర్ 2025 అయితే నిర్వహించబోతున్నారంట. ఇవి ఎన్నవ ఎడిషన్ అంటే 11th ఎడిషన్. మరి ఇప్పటి వరకు ఇండియా ఈ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారంట. ఎప్పుడు నిర్వహించబోతున్నారంటే October 1 నుంచి 15th వరకు అయితే ఈ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్ నిర్వహిస్తారు. ద నెక్స్ట్ న్యూస్ ఈస్ ఒక పైలట్ ప్రాజెక్ట్ అయితే కొత్తగా న్యూస్లోకి రావడం జరిగింది. దేనికి సంబంధించి అంటే వ్యవసాయానికి AI సాంకేతిక, జర్మనీ సహకారంతో తీసుకురాబోతున్నారు. వ్యవసాయంలో AI సాంకేతికని ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారంటే మన తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా వేములవాడలో స్టార్ట్ చేయబోతున్నారు. నూతన పైలట్ ప్రాజెక్ట్ స్టేట్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. నూతన పైలట్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించి అంటే వ్యవసాయంలో AI సాంకేతిక. అయితే ఎక్కడ తీసుకురాబోతున్నారంటే తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే వ్యవసాయంలో AI సాంకేతికను తీసుకురావడానికి అయితే పైలట్ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశారంట వేములవాడలో. నెక్స్ట్ న్యూస్ టైప్ 2 డయాబెటీస్ మరియు ఉబకాయంకి సంబంధించి మెడిసిన్ అయితే మాంజౌరో ఫార్మా కంపెనీ మాంజౌరో అనే మెడిసిన్ అయితే తీసుకొచ్చారంట బై ఎల్లీ లిల్లీ ఫార్మా కంపెనీ. టైప్ 2 డయాబెటీస్కి సంబంధించి ఒక కొత్త మెడిసిన్ వచ్చిందంట. టైప్ 2 డయాబెటీస్ మరియు ఉబకాయం. మెడిసిన్ నేమ్ వచ్చేసి మౌంజౌరో మెడిసిన్ నేమ్. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఎల్లీ లిల్లీ ఫార్మా కంపెనీ. ఎల్లీ లిల్లీ ఫార్మా కంపెనీ టైప్ 2 డయాబెటీస్ మరియు ఉబకాయానికి సంబంధించి ఒక కొత్త మెడిసిన్ అయితే ఎల్లీ లిల్లీ ఫార్మా కంపెనీ తీసుకురావడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి మౌంజారో. మెడిసిన్ నేమ్ వచ్చేసి మౌంజారో అంట. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ బుక్స్ ఇన్ న్యూస్. కొత్తగా ఒక బుక్ అయితే వార్తలోకి రావడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి మార్చ్ ఆఫ్ గ్లోరీ. హాకీకి సంబంధించి ఈ బుక్ అయితే ఉందంట. 1975లో మన హాకీ రంగంలో వరల్డ్ కప్ విన్ అవ్వడం జరిగింది ఇండియా. అది ఇప్పటికి 50 years కంప్లీట్ చేసుకున్నందుకు గాను మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే బుక్ని అయితే తీసుకొచ్చారు. మార్చ్ ఆఫ్ గ్లోరీ దీన్ని 1975లో ఇండియా వరల్డ్ కప్ విన్ అవ్వడం జరిగింది హాకీ రంగంలో. వరల్డ్ కప్ ఇప్పటికి 50 years కంప్లీట్ అయిందంట. ఈ బుక్ని రచించిన వాళ్ళు ఎవరంటే బై కే అరుంగ్యామ్. అండ్ ఎర్రాల్ డీరస్.
Dheeraj is a journalist and is hockey historian. కే అరుంగ్య మరియు ఎరాల్డ్ డీరజ్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే బుక్ని అయితే రాశారంట. ఇది హాకీకి సంబంధించి హిస్టరీ ఈ బుక్లో ఉందంట. 1975లో హాకీ రంగంలో వరల్డ్ కప్ విన్ అయింది మన ఇండియా. ఇది ఇప్పటికీ 50 years కంప్లీట్ చేసుకుందంట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ సర్కమ్స్టాన్సెస్ కానీ ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. The next news is Khelo India Para Games for the year 2025 అయితే నిర్వహించబోతున్నారు. సెకండ్ ఎడిషన్ వచ్చేసి March 20 to 27 వరకు అయితే నిర్వహించబోతున్నారు. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 సెకండ్ ఎడిషన్ అయితే స్టార్ట్ అయ్యాయంట. మార్చ్ 20 నుంచి 27 వరకు జరగబోతున్నాయి. 20 to 27. రెండవ ఎడిషన్ అంటే సెకండ్ ఎడిషన్. అయితే దీనికి సంబంధించి మస్కట్ పోస్టర్ అయితే ఉజ్వల, ఇట్స్ లైక్ ఎ బర్డ్ అనమాట. మస్కట్ నేమ్ వచ్చేసి ఉజ్వల. ఖేలేగా మేరా ఇండియా దానికి సంబంధించి ఒక గేమ్ ఒక సాంగ్ అయితే యాంథమ్ని అయితే తీసుకొచ్చారట. ఖేలేగా మేరా ఇండియా, జీతేగా మేరా ఇండియా. మస్కట్ వచ్చేసి ఉజ్వల, దీనికి సంబంధించి ఒక సాంగ్ అయితే తీసుకొచ్చారట. ఖేలేగా మేరా ఇండియా, జీతేగా మేరా ఇండియా అని సంబంధించి ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్లో సంబంధించి ఒక సాంగ్ అయితే వచ్చిందంట. నియర్లీ 1300 పారా అథ్లెట్స్ అయితే ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. Thank you everyone. These are the 21st March current affairs. Please subscribe the channel and like the channel to get more updates. Thank you.